హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో మనకి ప్రాపర్ శంకరపల్లి టౌన్ అండ్ బస్ స్టాండ్ నుండి కేవలం ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో న్యూ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు ఎవరైనా ఎండ్ యూజర్గా కానివ్వండి, లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ఎందుకంటే ఇక్కడ శంకరపల్లి టౌన్కి కేవలం ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మా ప్రాజెక్ట్ వచ్చేసి ఓడిఎఫ్ అండ్ సంగారెడ్డి రోడ్లో సరౌండింగ్లో అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఒకసారి గమనిస్తే కనుక మనకి శిల్పాలచ్చ గారి లేఅవుట్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి దాంట్లో హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దానికి అడ్జసెంట్గా మనకి ట్యాగ్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి దాంట్లో లివింగ్కి కూడా ఉంటున్నారు. అలాగే పీవీఆర్ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందండి. అండ్ మీకు మెయిన్ థింగ్ సుబిషి వాళ్ళది 15th ఫ్లోర్ హై రైజ్ అపార్ట్మెంట్ అయితే స్టార్ట్ అయిందండి, సుబిషి స్పార్క్. అలాగే సార్క్ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ ఫేజ్ 1లో కంప్లీట్ అయిపోయి ఫేజ్ 2 అనేది 14 ఎకర్స్లో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి. సో సుబిషి స్పార్క్, సుబిషి అండ్ సార్క్ రెండు ప్రాజెక్టుల మధ్యలో మన హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఉంటుందండి. సో ఇలాంటి ప్రాజెక్టుల మధ్యలో మా యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఫేజ్ 1లో కొంతమంది ఇన్వెస్టర్లు ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు హౌస్ కూడా కట్టుకొని ఉంటున్నారండి. సో మా హెచ్ఎండిఏ లేఅవుట్కి అడ్జసెంట్గా మనకి సుబిషి వాళ్ళది 15th ఫ్లోర్ హైరేజ్ అపార్ట్మెంట్ ఉంది. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. సో మా ప్రాజెక్ట్లో ఆల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయాయండి. సో ఫైనల్ అప్రూవల్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో మీకు డెవలప్మెంట్స్ వచ్చేసి రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మెయిన్ థింగ్ మనము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగిందండి. సో పార్కు, ఫుట్పాత్, బౌండరీ వాల్, సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే స్టేజ్లో ఈ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉందండి. సో ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. జనరల్గా మనకి శంకరపల్లిలో ఒక 180 స్క్వేర్స్లో విల్లా కావాలంటే 1.8 నుంచి 2 CR వరకు దాని కాస్ట్ అవుతుందండి. అదే 180 స్క్వేర్స్లో మా హెచ్ఎండిఏ లేఅవుట్లో అదే డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి మేము కేవలం ఒక 95 ల్యాక్స్లోనే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే 100% కన్స్ట్రక్షన్ చేసిస్తామండి బెస్ట్ క్వాలిటీతో. ఎందుకంటే మీకు 180 స్క్వేర్స్లో బయట ఎంత కాస్ట్ అవుతుందో దాంట్లో సగం ప్రైస్లోనే మీకు ఇక్కడ అంత మంచి హౌస్ అనేది బిల్ట్ అవుతుందండి. సరౌండింగ్లో కూడా అన్ని డెవలప్మెంట్స్తోని మీకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తోని ఈ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎందుకంటే మీకు రానున్న రోజుల్లో శంకర్పల్లిలో హెచ్ఎండిఏ లేఅవుట్స్ అనేవి కొత్తగా రావండి. ఎందుకంటే కొత్తగా వచ్చే స్టేజ్ అనేది దాటిపోయింది. ఎందుకంటే ఇక్కడ శంకర్పల్లిలో వచ్చేసి పర్ ఎకర్ వచ్చేసి 7 to 8 CR పర్ ఎకర్ ఉందండి. ఎందుకంటే రానున్న రోజుల్లో అన్నీ కూడా విల్లాలు అండ్ అపార్ట్మెంట్సే వస్తున్నాయండి. మీకు ఇప్పుడు శంకర్పల్లిలో G+38 హై రైజ్ అపార్ట్మెంట్స్ సుభిషి వాళ్ళు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈవెన్ మనకి మోకిలలో కూడా 38 హై రైజ్ అపార్ట్మెంట్ కూడా లేదండి. అలాగే మనకి మోకిలలో కూడా ఒక మల్టీప్లెక్స్ మాల్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. సో శంకర్పల్లిలో ఇలాంటి బెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, కన్స్ట్రక్షన్ పరంగా కానివ్వండి, ఎండ్ యూజర్గా పరంగా కానివ్వండి, మీకు శంకర్పల్లిలో ఒక బెస్ట్ ప్రాపర్టీ కావాలంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్స్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.